ప్రభునామ స్తోత్రములండి. మీ అందరికీ నా వందనాలు. అందరూ బాగున్నారండి. ఈనాటి వాక్య ధ్యానములకు వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానించుకుందామండి. పరిశుద్ధమైన మా తండ్రి, మీ పాదమునకు వందనం స్తోత్రం నాయన. ఉదయకాలం మీ పాదాల చెంత చేరి స్తుతించి ఆరాధించి కృపను అనుగ్రహించారు. ఈ దినమంతట్లో మీ సన్నిధి సహాయం అనుగ్రహించండి. మీ కృప చొప్పున నడిపించండి. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి ధైర్యపరిచి నడిపించమని మీకే వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమేన్. పరమగీతము 2 వచనాన్ని చదువుకుందామండి. బలురక్కసి చెట్లలో వల్లి పద్మము కనబడినట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది. ఈ వచనాన్ని ధ్యానించుకుందామండి. ముళ్ళుల మధ్య ఉన్నటువంటి పద్మవల్లిని గురించి మాట్లాడుతున్నట్లుగా ఈ వచనం మనకి తెలియపరచబడుతుంది. పువ్వు లాంటి దానిని నా ప్రియురాలు అని ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్నాం. ఈ వచనంలో వరుడు సొలొమోనుగా చూస్తే తన ప్రియురాలుగా మరి ఇతర స్త్రీలతో పోల్చుతూ ఆమె ప్రత్యేకతను చూపిస్తున్నట్లుగా మనం చూడవచ్చు. ముళ్ళుల మధ్య లిల్లీ ప్రత్యేకమైనదిగా ఒక మరి పద్మవల్లి ఎంత ప్రత్యేకంగా ఉందో మనం చూడవచ్చండి. ముళ్ళు అంటే కఠినత్వం, పాపం, ప్రపంచపు చెడు లక్షణాలు ఇవన్నీ కూడా మరి ముళ్ళులకు గుర్తుగా ఉన్నట్టు చూస్తూ ఉన్నాము. మరి అలాగే పద్మవల్లి అంటే లిల్లీ పువ్వు అంటే పవిత్రతకు, అందానికి, మృదుత్వానికి, ఈ లోకంలో చెడు మధ్య ఉన్న మరి దేవుని పిల్లలు పవిత్రంగా ఉండాలని ఒక గుర్తుగా ఈ లిల్లీ పువ్వు మనకి కనబడుతుందండి. దేవుడు తన ప్రజలకు ఎంతో ప్రేమతో తన ప్రజలను ఎంతో ప్రేమతో చూస్తున్నాడు. దేవుడు తన సంఘాన్ని విలువైనదిగా ఎంచినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ముళ్ళుల మధ్య ఒక లిల్లీ పువ్వు ప్రత్యేకంగా కనిపిస్తుంది. అలాగే విశ్వాసీ ప్రపంచంలో ప్రత్యేకంగా జీవించాలని ఇక్కడ ఈ యొక్క వచనం ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఈ వచనం ప్రభువైన యేసుక్రీస్తు మరియు సంఘం మధ్య ఉన్న సంబంధాన్ని సూచిస్తుందని మనము చూడవచ్చు. ప్రపంచపు ప్రభావాల మధ్య కూడా దేవుని ప్రజలు పవిత్రంగా నిలబడాలి అనేది దేవుని యొక్క చిత్తం. మన జీవితంలో పరిశుద్ధత, ప్రేమ, వినయం కనిపించేటట్టుగా ఉండాలి. ముళ్ళుల మధ్య లిల్లీ పువ్వులాగా ఉండండి అని ఈ యొక్క వచనము మనకి తెలియపరచబడుతుంది. ప్రపంచం మారకపోయినా మీరు పవిత్రంగా ఉండాలని, నిలబడాలని ఈ యొక్క వాక్యము మనకి తెలియపరుస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే పవిత్రతకు సూచనగా ఉన్న వల్లి పద్మము ఇక్కడ కనబడుతూ ఉందండి. లిల్లీ పువ్వు తెల్లగా, వల్లి పద్మం అనగా మరి లిల్లీ పుష్పముగా మనం చూడవచ్చు. లిల్లీ పువ్వు తెల్లగా ఉంటుంది, నిర్మలంగా ఉంటుందని మనం చూడవచ్చు. అది పరిశుద్ధతకు సూచనగా కనబడుతుంది. మొదటి పేతురు 1:16 వచనములో మనం చూసినట్లయితే అక్కడ ఒక విషయాన్ని మనము వాక్యం చదువుకుందామండి. మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. ఇక్కడ వాక్య భాగంలో మనం చూస్తే దేవుడు మనల్ని పిలిచాడు. పిలిచిన వాడు ఎలాంటి వాడంటే అండి పరిశుద్ధుడు. కనుక ఆయన పరిశుద్ధుడై ఉన్న ప్రకారంగా మనము కూడా మరి మన సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులుగా ఉండాలని దేవుని వాక్యం మనకి తెలియపరుస్తుంది. ప్రపంచమంతా కూడా చెడుతో నిండిపోయిన మన మాటలు పరిశుద్ధంగా ఉండాలని, మన ఆలోచనలు పరిశుద్ధంగా ఉండాలని, మన జీవితం పరిశుద్ధంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఒక చిన్న పువ్వు చెత్త ఉన్న చోట పెరిగినా సరే అది తన సువాసనను ఏం చేస్తుందండి, వెదజల్లుతుంది అనమాట. తన వాసనను కోల్పోదు. అంతేకాదు తన చుట్టూ తన సువాసనను వెదజల్లుతుంది. అలాగే మన చుట్టూ చెడు ఉన్నా సరే మనం ఏమవ్వకూడదండి, చెడు వైపుకు మారకూడదు అని ఈ యొక్క మరి వచనం ద్వారా నేర్చుకుంటున్నాం.
పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ మన స్వభావమే మనకు విలువను నిర్ణయిస్తుందని మనము గమనించేవారుగా ఉండాలి. ఇంకా మనం చూసినట్లయితే మన చుట్టూ ముళ్ళున్నాయి. పలు రక్కసి చెట్ల మధ్యలో పద్మవల్లి ఉంది. చుట్టూ ఏమున్నాయంటే గుచ్చుకునే ముళ్ళు ఉన్నాయి, నొప్పించేవారు ఉంటారు. లోకములో ఉన్న పాపము, ద్వేషము, ఈర్ష, అహంకారము, గర్వము, ఎన్నో విషయాలు చెడ్డ వాటివన్నీ కూడా మనకు అంటకుండా మనము కాపాడుకోవాలి. ఎలా కాపాడుకోవాలో మత్తయి సువార్త 13:22లో రాయబడినట్లుగా అక్కడ ఏమని రాయబడిందో మనం చూద్దామండి. ముండ్ల పొదలలో ఎత్తబడిన వాడు వాక్యం వినువాడే గాని ఐకిక విచారమును తన మోహమును ఆ వాక్యమును అణిచివేయను కనుక వాడు నిష్ఫలుడవును. కాబట్టి మంచి నేలను ఎత్తబడిన వాడు వాక్యం విని గ్రహించేవాడు అట్టివారు సఫలులై ఒకడు 100 ఒకడు 60 ఒకడు 30 ఫలించును. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ ముళ్ళు అనేది మరి వాక్యానికి అడ్డంగా వస్తుంది. అలా వచ్చినప్పుడు ఈ ముళ్ళు ఎన్నో విషయాలు మన ముందుకు తీసుకుని వస్తూ ఉంటుంది. చెడు స్నేహాల వైపు తిప్పటము, చెడు అలవాట్లకు ఆకర్షించటము, పాపం వైపు ఆకర్షింపబడటము, అనేక రకాలైన మరి ముళ్ళులు మన చుట్టూ ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఒక మంచి మొక్క చుట్టూ ముళ్ళు పెరిగితే అది ఎదగలేకపోతుంది. కాబట్టి మనం మన జీవితంలో ముళ్ళులను తొలగించుకోకపోతే ఆత్మీయంగా మనం వృద్ధి చెందలేము. కాబట్టి మనకున్న వాతావరణాన్ని అన్నిటినీ కూడా మనము మరి మార్చుకునే వారంగా ఉండాలి. మనము చూసినట్లయితే నా ప్రియురాలు అని ఇక్కడ రాయబడటం మనం చూస్తున్నాం. ఇది ప్రేమతో కూడిన పిలుపుగా కనబడుతుంది. దేవుడు తన బిడ్డల్ని ప్రేమగా పిలుస్తున్నాడు, సంఘాన్ని ప్రేమగా పిలుస్తున్నాడు. ప్రియురాలా అని, వధువుగా ఉన్న సంఘాన్ని ప్రియురాలా అని పిలుస్తూ ఉన్నాడు దేవుడు. అయితే దేవుడు మాట్లాడుతూ అంటున్నారు, నీవు ప్రత్యేకమైన దానివి అని చెప్తూ ఉన్నారు. ప్రత్యేకమైన వాడివి అని చెప్తున్నారు. అంతేకాదండి, నువ్వు విలువైన వాడివి అని చెప్తున్నాడు. నువ్వు అందమైన వాడివి అని దేవుడు చక్కగా నా ప్రియురాలా అని పిలుస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. యెషయా గ్రంథం 43:4లో చూస్తే, నీవు నా దృష్టికి ప్రియుడవైనందున గనుడవైతివి, నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక నీకు ప్రతిగా మనుషులను అప్పగించుచున్నాను, నీ ప్రాణమునకు ప్రతిగా జనములను అప్పగించుచున్నాను అని దేవుడు మాట్లాడుతూ ఉండటం మనం చూస్తున్నాం. ఒక వజ్రం మట్టిలో పడినా అది తన విలువను కోల్పోదు. కాబట్టి మనము కూడా ఈ యొక్క లోకములో ఉన్నప్పటికీ కూడా మరి మన యొక్క విలువను తగ్గిపోకుండా చూసుకోవాలి. నిన్ను తక్కువగా చూసినా, లోకమంతా నిన్ను తక్కువగా చూసినా దేవుడు నిన్ను గొప్పగా చూస్తాడు, నీవు జాగ్రత్తగా పవిత్రంగా ఉన్నట్లయితే అని ఇక్కడ వాక్యం మనకి తెలియపరచబడుతుంది. లోకము ఏమంటుందో అని ఆలోచించటం కాదు, కానీ దేవుడు ఏమంటున్నాడో, దేవుడే నాకు ముఖ్యమని మనము ఆలోచించే వారంగా ఉండాలి. ఈ పద్మవల్లి యొక్క అందాన్ని, సువాసనను పంచుతుంది, తన అందాన్ని అందరికీ పంచుతుంది. అలాగే సువాసనను కూడా వెదజల్లుతుంది, అందరికీ అందిస్తుంది, పంచుతుంది. అలాగ మనము కూడా ఈ లోకంలో ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. మనం చూసినట్లయితే మత్తయి సువార్త 5:14 మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద నుండి పట్టణం మరుగై ఉండనేరదు అని మనం చూస్తున్నాం. ఎలా ఉన్నారంటే అండి, లోకమునకు వెలుగై ఉన్నారు అని ఇక్కడ వాక్యం మనకి తెలియపరచబడుతుంది. మనం ఇతరులను ప్రేమించేవారముగా ఉండాలి, వెలుగిచ్చేవారముగా ఉండాలని ఇక్కడ వాక్యం మనకి తెలియపరచబడుతుంది. ఇంకా మనం చూస్తే ఒక చిన్న దీపము చీకటిని తొలగిస్తుంది. అలాగే ఒక నిజమైన విశ్వాసి చుట్టూ ఉన్న వారిని తన యొక్క ప్రభావం చేత ప్రేరేపించేవారిగా ఉండాలి. మీ జీవితం ఇతరులకు మరి దేవునిపై ఆశ కలిగించేటట్లుగా ఉండాలి, కానీ నిరాశలోనికి వెళ్ళేటట్లుగా ఉండకూడదని వాక్యం మనకి తెలియపరచబడుతుంది. మరి ఈరోజు దేవుడు మనల్ని అడుగుతూ ఉన్నాడు,
నువ్వు ముళ్ళులాగా జీవిస్తావా లేక పద్మవల్లిలాగా ఉంటావా అని దేవుడు మనల్ని కోరుతూ ఉంటావా అని అడుగుచూ ఉన్నారు. పరిస్థితులు కఠినంగా ఉండొచ్చు, చుట్టూ పాపం ఉండొచ్చు, అయినా కూడా మనము ముళ్ళుల మధ్య పద్మవల్లిలా నిలబడాలని దేవుని యొక్క ఆశ. మనము మన జీవితాన్ని పరిశీలించుకుంటూ ముళ్ళులను తొలగించుకుంటూ పవిత్రతలో నడవాలనేది దేవుని యొక్క ఉద్దేశం. ఈరోజు మనం మరి ఎలా ఉండాలని తీర్మానం చేసుకుంటున్నామో మరి ఈ వాక్యం ద్వారా మనము తీర్మానం చేసుకోవాలి. మనము దేవునికి ఇష్టకరమైన ప్రియురాలుగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ముళ్ళుల మధ్య ఉన్నప్పటికీ కూడా నీవు ఎలా ఉండాలంటే పరిశుద్ధంగా ఉండాలి అని చెప్తూ ఉన్నారు. అలా జీవించాలని ప్రభు కోరుతూ ఉన్నారు. మనము ఈ లోకం అనే ముళ్ళులో ఉన్నప్పటికీ, బలురక్కసి చెట్ల మధ్యలో ఉన్నప్పటికీ కూడా మనము ప్రత్యేకంగా ఉండి ప్రభుకి ఇష్టకరంగా ఈ లోకంలో జీవించాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. అటువంటి కృప దేవుడు మన అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన మా తండ్రి, మీ పాదమునకు వందనం, స్తోత్రం నాయనా మీకు వందనాలు, స్తోత్రాలు నాయనా ప్రభా. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుచు మమ్మల్ని బలపరిచినారు మా తండ్రి. మీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. బలురక్కసి చెట్లలో వల్లి పద్మము కనబడినట్లుగా నాయనా ఆ స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నదని సంఘమును గూర్చి మాట్లాడుచున్నట్లుగా మేము ప్రత్యేకముగా మీకు మీ దృష్టిలో ఉండునట్లు కృప చూపించండి. ప్రతి బిడ్డను బలపరచండి. మీ పరిచర్యలో వాడుకొనండి నాయనా. మీ యొక్క పరిశుద్ధతను మాకు ఆపాదించుకొని ప్రార్థిస్తూ ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్. ఆమేన్.